అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఆదివారం దినాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించాడు. God has given such a great opportunity to come out here. Sing unto the God, glorify the name of the Lord Jesus Christ. దేవుని నామాన్ని మరొకసారి మహిమపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన అమూల్యమైన మాటలు వినటానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. The presence of God is eternal. The presence of God will give such a blessing. Either the materialistic blessing or divine blessing. దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికమైన భౌతిక డివైన్ బ్లెస్సింగ్, ఎవరి మెట్రిస్టిక్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. దేవుడు మన పక్షముగా గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఇంగ్లీష్లో మంచి మాట, గాడ్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. గాడ్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజలతో ఉన్నాడు, తన ప్రజలను కాపాడేవాడు, తన ప్రజలను భద్రపరిచేవాడు, తన ప్రజలను ఆదరించేవాడు. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. తన ప్రజలను ఆదరించేవాడు, తన ప్రజల జీవితంలో తన గొప్ప కార్యాలు చేసి నడిపించే దేవుడు, మన రక్షకుడు, విమోచకుడు అని యేసు ప్రభువా. ఆయనే మన కొరకు రక్తము కార్చిన వాడు, మన కొరకు ప్రాణము పెట్టిన వాడు, సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు, విమోచకుడైన ఆ దేవుడు కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. We are in the presence of the living God. మన జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. The God won't forsake us. The God won't leave us. The presence of God will continuously manifest in our life. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని బాగా కాపాడేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, ఆశీర్వాదములతో మనల్ని నింపి నడిపించే దేవుడు. ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. సో those who have the Bible, we turn to the first apostle of Timothy, chapter 2. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. చూడండి verses 5, 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. చాలు, కంప్లీట్ చేయండి. ఆయనే క్రీస్తు యేసు నరుడు. అందరూ ఒకసారి చెప్పి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడిన మాట ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. పౌలు రాసిన 14 పత్రికల్లో కూడా ద ఫస్ట్ అపోస్తల్ తిమోతి అండ్ సెకండ్ అపోస్తల్ తిమోతి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక. ఈ గ్రంథాలు, 2 గ్రంథాలు కూడా చాలా ప్రాముఖ్యమైన. మిగతా గ్రంథాలు ఎఫ్సీ కానీ, గలతీ కానీ, రోమా కానీ, కొరింథీ కానీ, దర్శనానికి కానీ, ఈ గ్రంథాలన్నీ తన ప్రజల కొరకు రాయబడిన గ్రంథాలు. కానీ తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక, ఫస్ట్ అపోస్తల్ తిమోతి అండ్ సెకండ్ అపోస్తల్ తిమోతి. ఈ యొక్క 2 గ్రంథాలను దేవుడు ఎందుకొరకు రాయించాడు? పౌలు ద్వారా. దేవుడు మానవుల కొరకు రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి అని 3వ దినాడు తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత మొత్తం 13 మంది అపోస్తలులు, వాళ్ళు 12 మంది యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. వాళ్ళు అపోస్తలుగా పిలవబడ్డారు. ఈ 12 మంది అపోస్తలుల తర్వాత మరొక అపోస్తలుడు ఉన్నాడు, ఆయన అపోస్తలుడైన పౌలు. So the God has anointed the Paul with the mighty anointing. దేవుని ఉన్నతమైన అభిషేకము కలిగిన వాడు, దేవుని ఉన్నతమైన దైవత్వము కలిగిన వాడు, ఆయన కృపావరములు కలిగిన వాడు పౌలు భక్తుడు. ఈ పౌలు తన శిష్యుడైన తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? ఈ పత్రికలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఒకసారి చెప్పకుండా దేవుని నామమున పడదామా?
ఒకసారి చేద్దామా. ఈ సర్వ సృష్టిలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు. వందల దేవుళ్ళు లేరు, వేల దేవుళ్ళు లేరు, లక్షల కోట్ల దేవుళ్ళు లేరు, కానీ ఓన్లీ వన్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక స్థితింపబడుతున్న దేవుడు. సృష్టిని నడిపించేవాడు, సృష్టి మీద ఆధిపత్యము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి లోకములు ఏమి లేదు. ఆయన ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సంవత్సరం తన వాక్కు ద్వారా సకల సృష్టిని చేసిన వాడు. అదే దేవుడు ఈ సృష్టి అంతా తన వాక్కు ద్వారా చేశాడు, కానీ మానవుడి నోటి మాటతో తీలే. మానవుడు ఎలా చేస్తాడంటే నేల నుండి మట్టిని తీశాడు, ఆ మట్టిని ఒక బొమ్మగా చేశాడు. నరుడు నాసిక రంధ్రములలో జీవవాయు ఊదగా the man became the living creature. నరుడు జీవాత్మాయడట. అందుకని ఇక్కడ పౌలు భక్తులు స్పష్టంగా తిమోతి రాసిన మొదటి పత్రిక రాస్తున్నాం. ఏమని రాస్తున్నారంటే దేవుడు ఒక్కడి, ఆయనే సృష్టికర్త, మరణము లేని వాడు, మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడైన దేవుడు. అందుకంటాడు దేవుడు ఒకడే. ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. నా గొంతులో ఒకసారి అల్లు చెప్పండి. మా కొంతమంది గంటలేదమ్మా, నా గొంతు ఎవరికి వినబడుతుంది? అల్లు చెప్పండి. నేను విదేశాలు ఉన్నప్పుడు కౌలేస్తున్నాను, ప్రశ్న వేస్తున్నాను. ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు, ఎంతమంది దేవుళ్ళు మనకున్నారన్న. నేనన్నాను కదా, ఒకే ఒక దేవుడు, ఆయన యేసుప్రభు. అదేంటండి, తండ్రి అయిన దేవుడు అంటారు, కుమారుడు అయిన యేసుప్రభు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. అంటే ముగ్గురు దేవుళ్ళు అయ్యారు కదా. వెంటనే ఏం చెప్పేది తెలుసా? ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి, ఎలాగుంటుందమ్మా? ద్రవ పదార్థం ఉంటుంది. అదే నీళ్ళని మనం స్టవ్ మీద పెట్టామనుకోండి, ఏంటవుతుంది? ఆవిరైపోతుంది. అదే నీటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, ఏంటవుతుంది? ఐస్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఘన పదార్థము అనగా ఐస్ గా ఉన్నప్పుడు, ద్రవ పదార్థం ఒక నీరుగా ఉన్నప్పుడు, ఆ నీరు స్టవ్ మీద పెట్టి మరిగిస్తే వాయు పదార్థంగా అయిపోతుంది. కానీ ఆ మూడు ఏంటమ్మా? నీరే. అలాగే మన దేవుడు, మన యేసు ప్రభు వారు కూడా అపరలోకములో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. కోటాటి కోట్ల దేవదూతల స్థితుల మీద ఆయన ఆశీర్వై ఉన్నారు. బాలుల యొక్క, చంటి పిల్లల యొక్క స్థితుల మీద ఆయన ఆశీర్వైన దేవుడు సాక్షరం. అంటే పరలోక రాజ్యములో ఉండేటప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతిని విమోచించడానికి, మానవుని యొక్క పాపము పరిహరించి మానవ జీవితాలను మార్చివేయడానికి, మానవ జాతిని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఎలాగొచ్చారని తెలుసా? ఒక శరీరధారిగా లోకానికి వచ్చారు. ఆయన పరిచర్లు చూసినప్పుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన పుట్టుగుడ్డి వాళ్ళకి కలిగించారు, మోగు వారిని నోరించారు. 30 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగిని ఆయన బాగు చేశాడు. God has healed 30 long years sick person. 30 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగిని ఆయన బాగు చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. యోహాను 11 చేసినప్పుడు ఆయన పరీక్షల్లో గొప్ప మెరకలు అద్భుతమైన కార్యం ఏంటంటే చనిపోయిన 4 దినాలు లాజరును బ్రతికించాడు. ఆయన సేవంతముకు వచ్చేటప్పటికి మానవుల కొరకు రక్తము కాల్చాడు, మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి వచ్చాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం సాక్షుడు. The first of Peter chapter 1 verses 3. సాక్షుడమ్మా. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రైన దేవునితో స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన. ఎవరైనా శ్రవణం ఒకసారి దేశ ఇవ్వండమ్మా. నృత్యం వస్తున్నారు. జీవంతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళను విరిచి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నేను వాక్యంలో ఏమని చూసారు ఒకసారి? యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఎలాగంట? Jesus was crucified on the cross. He was buried and third day he was risen from the dead. ఆయన మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళను విరిచాడు. అదే పౌలు భక్తులకు మొదటి కొరింథీ రాసిన పత్రిక అంటాడు కదా,
ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అదే దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చా. అందుకని ఇక్కడ రాస్తున్నాడు పేతురు. పౌలే మాట రాశాడు, అదే మాటని ఇక్కడ పేతురు రాస్తున్నాడు. ఏమని రాస్తాడంటే, ఇదిగో క్రీస్తు యేసు మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన ఏ నిరీక్షణ అంట, not the hope of the world, not the hope of a mankind. అంటే మానవ నిరీక్షణ కాదంట, మానవులు వచ్చే కాదు. ఎవరంటే జీవముతో, ఇట్స్ ఎ లివింగ్ హోప్ ఆఫ్ గాడ్. జీవముతో కూడిన నిరీక్షణ. ఒక మాట తెలిసింది నాన్న, ప్రపంచంలో భూమి మీద 350 కోట్ల నుండి 400 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులమ్మా? 350 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు. ఇది నాడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ పట్టణానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ ప్రజల ముందు నిలబడినా ధైర్యముగా ఒక మాట చెప్పగలరు, నా దేవుడు ఏ దేవుడమ్మా? సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళుని విరిచిన వాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు. అందుకే అంటాడు పేతురు రాస్తున్నాడు, పౌలు ఏదైతే రాశాడు అదే మాట పేతురు రాస్తున్నాడు. What the Peter is writing, the same thing was written by the Paul. ఇక్కడ పేతురు ఏమంటాడంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన వలన ఏ నిరీక్షణంట? జీవముతో కూడిన నిరీక్షణ. ఇది ఒక్క సంబంధమైన నిరీక్షణ కాదు. మనం మన జీవితంలో అనేకమైన వాటి కొరకు మనం నిరీక్షిస్తుంటాం. పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిప్లొమా. వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అంతేనా? రిజల్ట్ కొరకు ఎదురు చూస్తారు. అదే మనం చూస్తున్నప్పుడు కొత్త వివాహం అయిందనుకున్న మా బిడ్డల కొరకు ఎదురు చూస్తారు. ఎడ్యుకేషన్ చదువు కంప్లీట్ అయిపోతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు. యుక్త వయసుకు వచ్చిన వారు వివాహాల కొరకు ఎదురు చూస్తారు. అంటే మన దైనందిన జీవితంలో అనేకమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తాం. అంతేనా? అనేకమైన వాటి కొరకు మనం ఏం చేస్తుంటాం? వి వెయిట్ సో మచ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కానీ అంట యేసు ప్రభువారంట ఆయన మరణాన్ని జయించి 3వ దినాలు తిరిగి లేచిన వారట ఏ నిరీక్షణ వాళ్ళకి ఇచ్చాడు? ఒక జీవముతో కూడిన నిరీక్షణ. ఇట్స్ ఎ లివింగ్ హోప్ ఆఫ్ గాడ్. జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చారంట. తర్వాత మాట ఖండించండి. మనకు కలిగినట్టు అనగా ఏంటమ్మా? అక్షయమైనది. మనకి ఇచ్చిన నిరీక్షణ ఏదో ఒక వారమో, ఒక నెల, సంవత్సరమో కాదు. లేకపోతే ఈ లోకంలో మనం జీవించినంత వరకు కాదు, మన శరీరంలో ఉన్నంత వరకు కాదు. ఏసే మనకి ఇచ్చిన నిరీక్షణ ఎంతకాలం ఉంటుందంటే, ద రిలేషన్ బిట్వీన్ ద గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. దేవునికి ఇతర ప్రజలకు ఉన్న నిబంధన ఏంటి తెలుసా? దేవునితో మనకున్నాడు ఈ లోకంలో ఈ రిలేషన్షిప్స్ అన్ని ఇక్కడ ఉండిపోతాయి. నీ భర్తతో నీకున్న అనుబంధం, నీ భార్యతో నీకున్న అనుబంధం, నీ బిడ్డలతో నీకున్న అనుబంధం. ఈ అనుబంధాలు అని ఎంతకాలం అంతేమా? కొంతకాలం అంతే. నీ బిడ్డలతో నీకున్న అనుబంధం. కానీ శాశ్వతమైన అనుబంధం ఏంటి తెలుసా? ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. అనగా దేవునితో యేసయ్యతో కూడా మనకున్న నిరీక్షణ అది ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. అందుకే దావీదు సామ్ 23 అంటాడు, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరిండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు అంటే. తర్వాత ఏమంటుంది సార్? వడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయముకి నేను భయపడను. ఇంగ్లీష్ అయితే మంచి మాట ఉంటాం, గాఢాంధకారం అని ఉండదు ఇంగ్లీష్ లో. వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ అనగా మరణాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను, నీవు నాకు తోడైంది అంటే. దేవుడు ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు. తల్లి తరబడిన మార్చిన యెహోవా నిన్న మాదిరి. ఇదిగో ఐదు వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు! ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నా. దేవుడు ఎప్పుడు దేవునితో మనకున్న అనుబంధం అనేది కొంతకాలం సిద్ధిపోయేది కాదు. ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. దేవుడి ప్రజలతో, దేవునికి యేసయ్యతో ఉన్న అనుబంధం ఏంటంటే అది శాశ్వతమైనది. ఎటర్నల్ రిలేషన్, ఎటర్నల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో మనకున్న అనుబంధం అది శాశ్వతమైన అనుబంధం. అందుకే ఇక్కడ పేతురు రాస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ పీటర్ చాప్టర్ 1 verse 3.
యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ అక్షయమైనది, వాడబారనేది, నిర్మలమైనది, వాడబారనేది. స్వాస్థ్యము అంటే దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఒకసారి చెప్పండి, దేవుని నామాన్ని కొడతాం. అదే మాటలు మళ్ళా పౌలు భక్తులు దేవుని అభిషేకముతో పౌలు రాస్తున్నారు. విత్ anointing of God, with the knowledge of God, the divine knowledge of God అంట. దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానముతో, దేవుని అభిషేకముతో, దేవుని యొక్క కృపావరములతో ఇక్కడ పౌలు రాస్తున్నాడు కదా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. పరలోకములో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడిగా ఉంటే, మహిమలో ఉంటే మానవుడికి రక్షణ లేదు, మానవుడికి పాప క్షమాపణ లేదు, మానవుడికి పరలోక రాజ్య ప్రవేశం లేదు. దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి, అందుకని దేని వాక్యంలో ఫిలిప్పీ రాసిన పత్రిక ఉంటుంది. ఏమంటే తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి అని దేవుడితో సమానముగా విండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొని లేదు గాని అని శరీరధారిగా పుట్టి మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడు. అంటే అది భూమి మీద గాని, పాతాళములో గాని, పరలోక రాజ్యములో గాని, ఈ సర్వసృష్టిలో అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామం. ఇది 870 కోట్ల మంది ఉన్నారు ప్రపంచం. ప్రతి ఒక్కరికి ఒక పేరుంటది. ఏమి పాస్ కొంతమందికి అయితే మామూలు పేరు, సర్టిఫికేట్లో పేరు ఉంటుంది, ఇంట్లో ముద్దుగా పిలుస్తుంటారు. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి కూడా ఉన్నాడు ఇక్కడ, ఇంట్లో ఏమంటాడు? బిక్కి బిక్కి బిక్కి, ఇలాగ ముద్దు పేర్లు ఉంటాయి. అంతేనా? ఈ భూమి 70 కోట్ల మంది ఉంటే అందరికీ పేర్లు ఉన్నాయి. కానీ అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామం. మహిమనిచ్చే నామం, రక్షణనిచ్చే నామం, మానవునికి పాప క్షమాపణ ఇచ్చే నామం. ఒక మాట తెలుసా? బైబిల్ గొప్ప నాయకులు మోసే. ఒక రోగి ఉన్న అనారోగ్యం బాధపడతారు. మోసే నామలు రోగం అప్ప అంటే పోతుందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నామంలో అనారోగ్యం అప్పు అంటే పోతుందా? పేతురు నామంలోకి సమృద్ధి కలిగ్గా అంటే సమృద్ధి వస్తుందా? కానీ ఏ నామంలో? Yes, in the name of the Lord Jesus Christ, the crucified God, the resurrected God. యేసు నామములో మానవునికి స్వస్థత, యేసు నామములో మానవునికి ఆరోగ్యం, యేసు నామములో మానవునికి ఆదరణ, యేసు నామములో మానవునికి విడుదల. There is a great deliverance in the name of the Lord Jesus Christ. యేసు నామములో. అందుకని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామం. శక్తినిచ్చే నామం, బలమునిచ్చే నామం, ఆరోగ్యమిచ్చే నామం, ఆదరణ ఇచ్చే నామం, నెమ్మదినిచ్చే నామం, సమాధానం ఇచ్చే నామము మన రక్షణ విమోచకుని చేసే నామం. అందుకంటాడు దేవునికి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అని ఒక మాట చూడండి ఒకసారి. అమ్మా, మనకు ఇంట్లో కొన్నిసార్లు పిల్లల్ని పిల్లలు పెంచుతాం. ఎందుకు మా పిల్లి ఉంది కదా అని సోని అన్నాం అనుకోండి, ఎక్కడన్నా ఎటు వచ్చేస్తుంది, వెంటనే ఇలా తలెత్తి వస్తుంది. అంతేనా? ఆ పిల్లితో మాట్లాడితే ఆ భాషలోనే మాట్లాడాలి. అంతేనా? అలాగే దేవుడి మహిమలు వచ్చారనుకోండి, మనం ఎక్కడ చూడగలని మహిమ అని గొప్పతనాన్ని మనం ఎక్కడ చూడగా we cannot see the glory of God. దేవుడి మహిమను మనం చూడలేము. అందుకని మహిమను విడిచిపెట్టాడు, తన గడతర విడిచిపెట్టాడు. ఆ పరలోక రాజ్యంలో కోట్ల మంది దేవదూతల యొక్క స్తుతుల మీద ఆ స్తుతులను విడిచిపెట్టాడు. ఒక దీనునుగా మానవ శరీరాకారంలో కనిపించాడు. ఒక మాట తెలుసా? యేసు ప్రభు దేవుడే, కానీ లోకానికి మానవునికి వచ్చినప్పుడు మనలాగే ఆయన ఆటంతో పదించాడు. ఆయన మనలా కష్టాలు పడ్డాడు, ఆయనకి మనలాగా వ్యాధులు పడ్డాడు. అంతేనా? ఎందుకంటే మానవుని రక్షించాలి అంటే ఒక మానవుడికి ఆయన లోకానికి రావాలి. మన భారతదేశ గ్రంథాల వేదాల్లో కూడా అనేకమైన శబ్దాలు రాయబడ్డాయి.
అంటే ప్రజాపతి బ్రహ్మ మాత్రమే అనగా సృష్టికర్త మాత్రమే మానవునికి రక్షణ ఇవ్వగలరు. ఇంకెవరు ఇవ్వలేరు రక్షణ. అంతే, ఒక మానవుడు ఇంకో మానవుడికి రక్షణ ఇవ్వలేడు. ఒక మానవుడు ఇంకో మానవుడికి విడుదల ఇవ్వలేడు. ఒక మానవుడు ఇంకో మానవుడిని రక్షించలేడు. ఒక మానవుడు ఇంకో మనిషిని పరలోకానికి తీసుకెళ్ళలేడు. కానీ ఓన్లీ గాడ్, హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు యేసు ప్రభు 33 సంవత్సరాల జీవితంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచయం యేసు ప్రభు బోధనలో కానీ ఆయన అద్భుతమైన కార్యంలో కానీ ఎటువంటి లోపము లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే తెల్లగా చంద్రుడు అంటే మంచి చల్లగా చంద్రుడు చల్లదనం మానవుడికి ఎంతో అవసరం. ఎందుకంటే దేవుడు పగటి నేరుగా సూర్యుడు చేశాడు, రాత్రి నేరుగా చంద్రుడు చేశాడు. ఆ చంద్రుల్లో కూడా మనం చూడండి, పౌర్ణమి రోజు చూస్తే చంద్రుడు లేటు కనిపిస్తుంది, మనకి చిన్న మచ్చ కనిపిస్తుంది. అంటే ప్రతి మానవుడు దేవదూతల్లో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. కానీ ఎటువంటి లోపము లేనివాడు, ఎటువంటి అపవిత్రత లేనివాడు పరిశుద్ధుడైన దేవుడు, మన రక్షణ విమోచకుడు యేసు ప్రభువా. అందుకే అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. అదే మాట ఒకసారి చూడండి, వర్సెస్ 40, 1 అధ్యాయం 14 వచనం. Chapter 1, first of Timothy chapter 1 verse 14. మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును. చూసారమ్మా, ఏ కృప అంటే వీటి గ్రేట్. మన దైనందిన జీవితంలో ఈ దినాన్ని మనం ఆరోగ్యంగా ఉన్నాం మంచి, ఈ దినాన్ని దేవుడి మందిరానికి వచ్చామంచి, ఈ దినాన్ని దేవుడి మాటలు వింటున్నామంచి దేవుని యొక్క. అందుకంటే నీ కృప జీవమో కానీ జీవితం. The loving kindness is better than life. English లో మంచి పాట ఉంటుంది. The loving kindness is better than life. The loving kindness is better than life. My lips shall praise thee until you bless me. The loving kindness is better than life. తెలుగులో ఏమంటారు సార్? నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము, మా పెదవులు నిన్ను స్తుతించును, నీ కృప జీవము కంటే ఉత్తమం. అంటే దేవుని యొక్క ఏర్పాటు, ఆయన ప్రేమ, ఆయన కనికరం. అదే పౌలు భక్తులు ఏమని తెలుసా? దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి గాని రాబోవునవి గాని ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి, ఆయన ఏర్పాటు నుండి మనల్ని ఎడబాప కలిగినది సర్వసృష్టి ఏది లేదు. మొత్తం చెప్పకుండా దేవుని నామాన్ని పెద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట 1వ అధ్యాయము తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ వచనం రాస్తున్నాడు కదా. మరియు మన ప్రభువు యొక్క కృపయు విశ్వాసము అత్యధికముగా విస్తరించు. ఒక మాట తెలుసా? అదే పౌలు భద్రుడు కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ పౌలు ఏమంటాడు? ఒకసారి చూడండి, సెకండ్ ఆఫ్ కొరింథీ చాప్టర్ 12, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు ఈ కొరింథీ రాసిన 2వ పత్రికలో ప్రాముఖ్యమైన మాట రాస్తున్నాడు. అతిశయ పడనట నాకు తగదు గాని అతిశయించవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి. అంటే పౌలుకి ఎన్నో దర్శనాలు ఉన్నాయి, పౌలుకి అభిషేకం ఉంది, ధర్మశాస్త్రం అవగాహన ఉంది, ఎంతో జ్ఞానము కలిగిన వాడు, లోక సంబంధముగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. అటువంటి పౌలు గారు తెలిసి శరీరంలో తర్వాత మాట దేవుని పెట్టారు. అది శరీరంలో ఒక ముళ్ళు ఉందా? ఏంటుందమ్మా? ఒక ముళ్ళు ఉందా? ఆ ముళ్ళు గురించి దేవునికి ఉమ్మారు వేడి కొట్టున్నాడు. నాయనా ఈ ముళ్ళుంది నాయనా నాకు. అంటే చాలా మంది భక్తులు చెప్పే వారంటే సఫరింగ్ ఇది అనారోగ్యంతో బాధపడుతున్నాడు పౌలు. ఈ అనారోగ్యం గురించి దేవుని ఉమ్మారు వేడుకున్నాడు. నాయనా నీ స్వస్థత నాకు ఇవ్వనాయన, నీ ఆరోగ్యం నాకు ఇవ్వనాయన. అప్పుడు దేవుడు ఏమన్నాడు కలిసి మాట్లాడదామా? నా కృప నీకు చాలు. నిన్న వచ్చిన 9వ వచనం ఏంటన్నాడు దేవుడు?
మనకు బలహీన దేవుడు ఎందుకు పెడతాడు తెలుసా? దేవుని కృప మన మీద నిలిచి ఉండాలి. అంతేనా? దేవుని అభిషేకం నిలిచి ఉండాలంటే అనేక పరిస్థితులను మనం నడిపెట్టవలసి ఉంటుంది. అంతేనా కాదా? ఒక రాజులు ఏం చేసింది తెలుసా? రాజుగారికి యువరాజు రాజు అయ్యేవాడు. యువరాజుకి ఒక 2 జతలు బట్టలు ఇచ్చి బంగారంగా రోకలు వేయకపోతే రేకాటం తీయలేదు. ఎంతకాలం? ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు. ఎందుకంటే రాజు కుమారుడుగా ఉండేటప్పుడు ఎలాగుంటుంది? సమృద్ధి ఉంటుంది. ఏట్లో ఒకటి ఉంటుంది రాజుకి. బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, అష్టైశ్వర్యం ఉంటాయి, సకల సిద్ధులు ఉంటాయి. అంతేనా? అంటే లోటు అనేది ఏముండదు రాజుకి. కాబట్టి రాజు కొడుకు లోటు. అందుకని ఇప్పుడు దేవుడు ఈ రాజు ఏం చేస్తున్నాడు? రాజుగా చేసే ముందు దేశాన్ని పంపిస్తాడు. అప్పుడు ఏంటవుతుంది? మధ్యాహ్నం అవుతుంది, ఆకలేస్తుంది. అంతేనా? అప్పుడు రాజకుమారికి ఏంటి వచ్చింది? అమ్మో ఆకలి అంటే ఇలాగ ఉంటుందా? లేకపోతే రాజు ఏడు అనుకోండి, ఎవరైనా ఆకలికి వచ్చి ఆకలేస్తుందని ఏం తెలుస్తుంది? అంతేనా? కష్టంలో ఇచ్చాడు, కష్టం ఏంటి? అందుకని దేశాన్ని చేసినప్పుడు తినడానికి ఆహారం లేదు, అమ్మో ఆకలి ఇలాగ ఉంటుందా? కష్టం ఇలాగ ఉంటుందా? వస్త్రాలు లేకపోవడం అంటే ఇలాగ ఉంటుందా? అవన్నీ కూడా తెలుస్తుంది. అప్పుడు యువరాజుని రాజుగా చేశారు. అలాగే మన జీవితంలో కూడా God is the God of blessing, but God will allow such a conditions in our life. యోబుకు కూడా దేవుడు శ్రమలు అలౌ చేశాడు. యోబుకి ఎన్నో పరీక్షలు వచ్చాయి. యోబుకు కలిగిన సంపద అంతా పోయింది. అదేవిధంగా యోబు ఆరోగ్యం పోయింది. అయినా యోబు దేవుడు దర్శించారు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయి. The God has given, the God has taken. యెహోవా నామమునకు మహిమ కలిగినగా. తర్వాత పరీక్ష పెట్టిన ఎన్ని విధాలు ఆశించినామా? డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. అలాగే దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ముళ్ళు పెడతాడు. ఒక అనారోగ్యమైన ముళ్ళు, ఒక ఆర్థిక సంబంధమైన సమస్యల ముళ్ళు, సమృద్ధి లేకపోవడమైన ముళ్ళు, అప్పుల బాధలైన ముళ్ళు, అంతే బిడ్డలు రక్షణ లేదనే ముళ్ళు, ఇలాగా అనేకమైన ముళ్ళు మనకు పెడుతుంటారు. దాని ద్వారా ఏంటంటే అదే పౌలు రాస్తున్నా. దేవుడు ఏమన్నాడు తెలుసా? మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. నా కృప నీకు చాలినట్టు. తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? క్రీస్తు యొక్క పౌలు రాస్తున్నాడు, క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచి ఉండి నేను. అంటే దేవుని శక్తి మన మీద ఏంటవ్వాలమ్మా? నిలిచి ఉండాలి. దేవుని శక్తి మన మీద నిలిచి ఉండాలంటే ఏంటమ్మా? మాట తెలుసా? అమ్మగారు రాత్రి ఏడుపు. నేను సాయంకాలం ఏడుస్తున్నాడు. నాకు అర్థం కాలే ఎందుకు ఏడుస్తున్నాడు. నేను ఎత్తుకొని తిప్పుతుంటే ఆపుతున్నాడు. మళ్ళా కూర్చోబెట్టి ఏడిస్తే పాలు తాగట. 11 గంటల వరకు అలాగ అయిపోయింది. నిద్ర లేకుండా అయిపోయింది. 11 గంటలకి పాస్టర్గా ఎందుకో కానీ డౌట్ వచ్చి ఆ డైపర్ తీసేటప్పటికి అందులో లెట్టిన వెళ్ళాడు. సాయంకాలం కూడా వెళ్ళాడు. అది ఏంటంటే ర్యాషెస్ కింద వచ్చేసింది. రెడ్డిగా అయిపోయింది వాడు. వెంటనే వచ్చి సమూహం లాగా అయిపోయింది. గబగబా వెంటనే ఆ డైపర్ మార్చి క్లీన్ చేస్తాం. ఆ ర్యాష్ క్రీమ్ ఉంటుంది, క్రీమ్ పెట్టి తెల్లవారి స్నానం చేయించడానికి వచ్చే నారాయణ వచ్చే స్నానం చేయించిన వేడి. తెల్లవారు 4:30 గంటలుగా నేను కొంచెం లేట్గా లేస్తాను. కానీ బిడ్డ ఏడుస్తుంటే ఏం చేస్తున్నాను? నిద్ర దిగిపోయి నిద్ర లేచిపోయి వెంటనే ఆడిని ఆడించడము. స్నానం చేయించినప్పుడు అక్కడ వెనకాల స్నానం చేస్తుంటే ఆ నిద్ర కూడా విడిచిపెట్టి వెళ్ళి స్నానం చేస్తుంటే పక్కన నిలబడి పాటలు పాడినాడు వాడు. చూసారా? అంటే మన బిడ్డ మీద మనకి ఏంటి ఉంటుంది? మనకు మమకారం. అలాగే దేవుని మమకారం గొప్పది వీటన్నిటికని. అందుకే నేను వాక్యంలో ఏముందో తెలుసా? ముదిము వచ్చి వరకు నేను ఎత్తుకునేవాడను. అంతేనా? ముదిము వచ్చి వరకు నేను ఎత్తుకునేవాడను అంటే ముదిము అంటే ఏంటి తెలుసా? మనము నడవలేని స్థితిలోనికి వచ్చేసాం. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, మనం కదలలేని స్థితిలో ఉండేటప్పుడు మనం ఎత్తుకునే దేవుడు ఉన్నాడు. ఆయనే మన రక్షణ విమోచకుడు చేసే ప్రభు. ఒకసారి అంట ఒక ఆయన, ఒక వృద్ధులైన వ్యక్తి అంట సముద్రం ఒడ్డును నడుచుకుని వెళ్తున్నారంట. ఒడ్డును నడుచుకుని వెళ్తుంటే 4 పాదముద్రలు కనిపించాయి. ఆ కళ్ళ వెంటనే దర్శనం దేవుని అడిగారు, ఆయన 4 పాదముద్రలు ఎవరంటే నీవి 2 పాదముద్రలు, నావి 2 పాదముద్రలు అన్నాడు. అంటే ఆ వృద్ధుడు నడుచుకుని సముద్రం పక్కన నడుచుకుని వెళ్తుంటే ఆ వృద్ధునితో పాటు ఎవరున్నాడమ్మా? యేసు. కొంత దూరం ప్రయాణం అయ్యాలి. వెళ్ళిన తర్వాత అంట 2 పాదముద్రలు కనిపించారు, మిగతా 2 పాదముద్రలు కనిపించారు. వెంటనే వృద్ధుడు అంటే దేవుని సదురు అంటున్నాడంట, నాయన నా బాగా వృద్ధాత్మ వచ్చినట్టు నన్ను విడిచిపెట్టేసావు,
అందుకే నేను నా పాదముద్రలు ఉన్నాయి, నీ పాదముద్రలు లేవన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, అవి నీ పాదముద్రలు కాదు, నా పాదముద్రలు. నువ్వు ఎక్కడున్నా తెలుసా? నా భుజాల మీద ఉన్నావు. చూసారా ఎక్కడున్నాడు ఈయన? దేవుడు భుజాల మీద ఉన్నాడు. అవి నీ పాదముద్రలు కాదు, నేను ఎత్తుకుని ఉన్నాను నేను. అవి నా పాదముద్రలు. మన కష్టములు విడిచిపెట్టేవాడు కాదు, మన శ్రమలు విడిచిపెట్టేవాడు కాదు, మన అనారోగ్యం విడిచిపెట్టేవాడు కాదు, మన లేని తరములు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు విడువని ఎడబారిని వాగ్దానం చేసి అదే ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. ఎప్పుడు మనం విడిచిపెట్టడం? ఎల్ల వేళలా ఆయన చూడు అనుకుంటాం, ఎల్ల వేళలా ఆయన కాపుదలం అనుకుంటాం, ఎల్ల వేళలా ఆయన భద్రత అనుకుంటాం. అనిచే సమృద్ధి ఉంటుంది, అనిచే ఆశీర్వాదం ఉంటుంది. ఎంత భయంకర ఒక్కసారి వాతావరణం చూడండి. అసలు ఇది దినాల్లో మీకు ఎంతమంది తెలుసు నాకే తెలియదు. ఫిబ్రవరి ఎండకి ఎండలు స్టార్ట్ అవుతాయి, మార్చిలో ఎక్కువ ఉంటాయి, కొంత ఎండలు ఏప్రిల్ ఎక్కువ ఉంటాయి, మే నెలలో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఎండలు ఎప్పుడంటే తెలుసామా? సైంటిఫిక్ గా జూన్ మొదటి వారం నుండి ఉంటాయి. జూన్ మొదటి వారం నుండి మే 25 నుండి జూన్ 10 వరకు ఉంటాయి. ఎక్కువ దేవుడు ఎండలు అక్కడ వర్షాన్ని మంచి చల్లని వాతావరణం ఇస్తున్నారు. అంటే దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన యుద్ధం చేసేవాడు. మిమ్మల్ని విడిచివాడు నా కనుపాపలు పడతానన్నాడు కీర్తనకారుడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన భద్రపరుస్తాడు. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, బిడ్డల ప్రేమ కంటే, అన్నదమ్ముల అక్క చెల్లెల ప్రేమ కంటే, ఈ లోకములో ఉన్న అనుబంధాలు అన్నిటికంటే గొప్ప అనుబంధం ఏంటంటే దేవుడితో మనం. నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టలేదు, రక్తం కార్చలేదు. నీ బిడ్డలు నీ కొరకు రక్తం కార్చలేదు. కానీ ఇది నాడు మనకు గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. బలరాత్రుల్లో మనం పాల్పొని పొందబోతున్నాం. నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ బిడ్డలు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ మనం ఇంకా లోకములు ఉన్నప్పుడే, ఇంకా మనము దేవుడికి దూరంగా మనం ఇప్పుడు ఒక కాలంలో దేవునికి దూరముగా ఉన్నాం, దేవుని ఎరక్కుంటున్నాం, నిజమైన దేవుని తెలుసుకోకుంటున్నాం. అటువంటి సమములోనే ఇంకా మనము దేవునికి దూరస్తులుగా ఉంటుండే కానీ, ఇంకా మన లోక దాస్యత్వం కింద ఉంటుండే కానీ, ఇంకా మన లోకంలో ఉంటుండే కానీ 2000 సంవత్సరాల క్రితం దేవుడి మానవునికి లోకానికి వచ్చాడు, మానవునికి రక్తం కార్చాడు. అదే మాట అంటాడు ఒకసారి. యేసుకి మరియు మన ప్రభు కృపయు క్రీస్తునందరి విశ్వాసం జ్ఞానం అత్యంతంగా విస్తరించింది. చదన్నా పాపులను రక్షించటక అంతే. అదే బైబిల్లో ఒక మాట అంటారు, మానవులందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందారు. మళ్ళా 2 రకాల దోషాలు ఉంటాయి. ఒకటి మానవుల్లో క్రియ పాపం అంటే జన్మ పాపము, కర్మ పాపం. అంతేనా? ఈ లోకంలో ఎవరైనా నిలబడి భూమి మీద నేను చిన్నప్పుడు నుండి ఏ అబద్ధం ఆడలేదు, చిన్నప్పుడు ఏ దోష ఏ పాపం చేయలేదు, పుట్టినప్పుడు నుండి పరిశుద్ధిగా ఉన్నాను అనవచ్చు. కానీ అది నిజమవచ్చు కూడా. కానీ జన్మనేటుంది 2 రకాల దోషాలు మారుతాయి. ఒకటి జన్మ పాపం అని, రెండోది కర్మ పాపం. సో దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? జీసస్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ ద సిన్నర్. ఆయన పాపులను రక్షించటకు క్రీస్తు యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అంతేనా? అంటే పాపను రక్షించడానికంటే యేసే నీ కొరకు నా కొరకు వచ్చాడు. అంతే. మనందరం కూడా పాపం, మన జన్మలోనే పాపం, మన క్రియల్లో పాపం. మన జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని నుండి విడుదలిచ్చి మన పరిశుద్ధులుగా చేసి ఆ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి కేసీఆర్ 2000 సంవత్సరాల క్రితం చప్పటి కూడా దేవుని నామమే చూసినప్పుడు, అందుకే దీని వాక్యలో చూసినప్పుడు ఏముంది? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన అదే మాట మళ్ళా ఈ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు ఒక్కడే దేవులకి నరులకు మధ్యజీవాన్ని ఆయనేమని దేవుడు, ఆయనేమని రక్షకుడు, ఆయనేమని పక్షంగా గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయనేమని పక్షంగా తన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. మనకు అసాధ్యపడినంటే లోకములు ఏది కూడా, మనకు అసాధ్యపడినంటే లోకములు ఏమీ లేదు. ఆయన ఎటువంటి గొప్ప కార్యమైన చేయగలిగిన సమర్థుడు. అందుకోసారి చూడండి, ఎందుకంటే దేవుడి సన్నిధి చాలా గొప్పది. దీన్ని ప్రత్యేకంగా మన మధ్యలోనికి మన మధ్యలోకి గారు వచ్చారు.
దేవుడు ఆమెకి ఆరోగ్యం దయచేది కాక, బలం దయచేది కాక, శక్తి కలిగింది కాక. ఎందుకంటే రాబోతున్నాలో అద్భుతమంతటికి దేవుడు రక్షణ ఇచ్చిన కాక. అదే రీతిగా దేవుడు చెప్పేది ఇంకా అనేక సంవత్సరాలు బలము కలిగి, శక్తి కలిగి, ఆరోగ్యము కలిగి వర్ధలు కాక. ఎస్పెషల్లీ లిజనింగ్ పట్టిన మెసేజ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. The God is going to bless you. The God is going to multiply. The eternal blessing of God is the greatest blessing of God. May pour the eternal blessing upon you and upon your family. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించి ఆశించను గాక. తన ఆదరణతో, తన నెమ్మదితో దేవుడు నింపును గాక. కలవచ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవానికి ఆచరిస్తున్నాం. ఈ గాడ్ ఆఫ్ దీస్ వండర్స్ అండ్ కలిసిన వల్ల గొప్ప దేవుడివి, అద్భుతకాడివి, ఆలోచనకర్తలు నవదగిన దేవుడికి తండ్రి. నేను ప్రత్యేకంగా కూడిన ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నాను. ప్రత్యేకంగా రూతెచ్చం గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. నీ బలవంతో, నీ శక్తితో, నీ ఆరోగ్యంతో రూతెచ్చం గారు దిగుతున్నాం. రూతెచ్చం గారికి అనేకమైన సంవత్సరాలు శక్తి కలిగి, బలము కలిగి, ఆరోగ్యం కలిగి, ఆయుష్ కలిగి వదిలినట్టు ఇచ్చింది. రూతెచ్చం గారి యొక్క పెద్ద కుమార్తె తండ్రి వరలక్ష్మి కుమార్తె, రెండో కుమార్తె నేను తండ్రి 6 లక్షల కుమార్తె వారి పిల్లలకు ఫ్యామిలీ నేను మంచి జాబ్స్ దయచేయండి. రూతెచ్చిన మూడో కుమార్తె శ్రీదేవిని దీవించి, జగన్ గారు దీవించి, వారికి ఇచ్చిన బిడ్డల దక్షత స్టడీస్లో స్టడీస్లో గొప్పగా జరిగించి, శ్రీదేవి లాయర్గా ఉంటుంది, లాయర్ ప్రొఫెషన్ అంటే మీరు దీవించిన వాళ్ళ హస్బెండ్ కూడా నా జగన్ గారు కూడా మంచిగా షాప్ ఎస్టాబ్లిష్ చేయడానికి వరకు పొంద ఇచ్చింది. వృద్ధి 4వ కుమార్తె అందరి చెప్పి రాత్రిలో ప్రార్థన చేస్తాను. రాత్రి దీవించు, నా భర్తను దీవించు, జీవితాన్ని దీవించు. నేను ఉద్యోగం తండ్రి నేనా నా తల్లి రాధ కనుగొలించారు. రాధ నన్ను బస్ టికెట్లో దిగిట్లో టికెట్ కట్ చేయని విషయం కూడా గొప్పగా జరిగింది. అదేవిధంగా తండ్రి వర్తమానం తండ్రి నా తండ్రిని కొందనాలు తెలిసినాం. నేను వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రత్యేకంగా అందరూ 2 సెల్ పైకేద్దాం. జాయిసీకి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జాయిసీకి నీ బలంతో తండ్రినైనా, నీ శక్తి నిపుణులతో జాయిసీకి తండ్రినైనా నా తండ్రినైనా చేసిన బిజినెస్ దీవించి, ఓడిపోయినా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ జాయిసీ స్టాఫ్ అని దీవించి, అన్నగారు శాంతమూర్తి గారు పెద్ద భద్రానికి వాక్యం పొందించండి. సింగపూర్ సజ్జన భద్రపరిచిన కొనమాట సజ్జన ఇంకా అనేక సంవత్సరాలు సింగపూర్లో మార్గం చలాపించింది. నేను తండ్రి తండ్రి జయ తండ్రి బిడ్డలు తీసుకుని గురిలో రావడానికి కూడా తండ్రి మంచి ప్రాణం దయచేయండి. తండ్రి నీకు కొన్న ఆచరిస్తున్నాం. నేను కట్టల్లో ఉండి తండ్రి చన్నపాలు దీవించినాం. నేను ఎవరికి పెద్ద రక్షణ రక్షణ దయచేయండి. నేను మెడిసిన్ దీవించండి, మెడిసిన్ గారు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను తండ్రి నేను బెంగళూరులో ట్రైనింగ్ అవుతుంది తండ్రి. తండ్రి నేను సౌజన్యం దీవించిన, అదేగా న్యూజిలాండ్ జాన్ రెడ్డి కుటుంబాన్ని దీవించు. ఇంగ్లాండ్లో పెయింటింగ్ చేస్తున్నాం. కుమారి గారి నా తండ్రి కుమార్తె నేను నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. నేను కుమార్తె దీవించిన, నేను రాజేష్ గారి జన్మి ఉన్నారు. నీ కుమార్ జాబ్లో కొనున్నట్టు గొప్పలని శిశుకుమార్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేగా నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. నేను దేశంలో ఉన్న తండ్రి నా తండ్రి కృష్ణకుమార్ గారు శిశుకుమార్ గారు దుబాయ్లో ఉన్నారు. వారి బిడ్డలు చేస్తున్నాం. నేను తండ్రి వినయ్ గారిని కూడా జీవితం కార్యం చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అందరూ ఇంటి పైకి ప్రత్యేకంగా తండ్రి నూతన్ గారు కుమార్ నుంచి మేరేయడం గారు కూడా తండ్రి. నేను తండ్రి కుమారుడు చూసామని 7 లక్షల రూపాయలు పెట్టారు. ఒక రూపాయలు తీరు ఆడకుండా ఇచ్చింది. అందరూ 2 చేరిపోయి ప్రత్యేకంగా వెంకట్రావు గారి రత్నాల గారు దీవించిన, నేను వెంకట్రావు గారి రత్నాల గారికి పెద్ద కుమార్తెని కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించి, 2 కుమార్తె కుటుంబానికి వ్యాపారం దీవించిన, వెంకట్రావు గారి రత్నాల గారి కుమార్తె తండ్రి కుమారుడు తండ్రి జాన్బా గారిని వేడి గారిని ప్రార్థించి ఉన్నాం. వారిని వారి బిడ్డ తండ్రి అని యునైసిని దీవించిన, నేనానికి తండ్రి రత్నం గారు కూడా నీ బలవంతుని శక్తి నింపుతున్నాను తండ్రి. వర్ధన్ గారి కమలవం గారికి బలవ శక్తి ఆరోగ్యం చెప్తాను. లక్ష్మణ్ గారు మధ్యలో తోడుకొని వచ్చాను. నీ కొందనాలు సంతోషం గారు నలుగురు కుటుంబానికి జీవించిన కొందనాలు చేస్తున్నాను తండ్రి. నేను కొత్త గారి నేను ప్రతి కుమారుడు కొంచెం అనారోగ్యం ఉంటున్నాను. కుమారుడు స్వస్థత ప్రకటిస్తున్నాం. శ్రీనా గారికి కూడా వారం ధర్మైనప్పుడు మందిరాన్ని తీసుకుని వచ్చారు. అందరూ నేనాన్ని కొందనాలు చేస్తున్నాం తండ్రి. యాక్టివ్ సురేష్ కుమార్ గారికి గర్భం దయచుకుని ప్లాన్ చేస్తున్నాం తండ్రి. అదేగా తండ్రి నేను కొంత దుబాయ్ నవీన్ భద్రపరిచి నవీన్ వివాహం క్రైస్తవాహం ఆ చేతి మీద జరగడానికి నీకు ఇప్పుడు దయచేసి ప్లాన్ చేస్తున్నాం తండ్రి. అదే నీకు కొందనాలు తండ్రి. నేను కొందనాలు తండ్రి. నేను నా ప్రతి సురేష్ గర్భం దయచేయండి తండ్రి. రాజేష్ డ్యూటీ రాకపోకుండా ప్రశ్నలు పెట్టి జీవించిన నేను కొందనాలు చేసిన తండ్రి. సోమ్య విదేశాలకు మార్గం చాలా చెందుతుంది. నేను విక్రమ్ గారికి కూడా గత వారం బాగాలేనప్పుడు మీరు స్వస్థలు ఇచ్చాను. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఆ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను వర్ధాన్ గారి కమలం గారికి నీ బలమ శక్తి ఆరోగ్యం తీర్చున్నాం తండ్రి.
తిరిగి చిత్తమైతే నేను అతను 50 లక్షల రూపాయలు జీతం తెచ్చుకున్నాడు. కల్పన దీవించి వారికి వచ్చిన బిడ్డలు దీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కమలం గారి కుమార్తె కూడా బాగోలేదని చెప్తున్నా తండ్రి. కమలం గారి కుమార్తె కూడా నీ బలమైన శక్తి ఆలోచన తండ్రి. నేను తండ్రి విదేశాల్లో ఉన్న భవనస్తులందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు అందరూ ఆచరిస్తాం. నేను ఆ బెంగళూరు ఉన్న కస్తూరి గారి ముగ్గురు కుమారులు రాజా సుధీర్ కుటుంబాలు నవీన్ కుటుంబాలు కూడా దీవించమని ప్రార్థన చేస్తాను. అది 2 సార్లు పైకి నన్ను భీమిలి ఉన్న విమలరాజు బాబుని చెల్లి గ్లోరీని తండ్రి నేను దీవించి ఆశించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరినైనా తండ్రి నేను తండ్రి నేను ఆ తండ్రి నీ రాజ్యంలో నేను నిర్దించాను. నీ రాజ్యంలో మీరు చేర్చుకున్నారు. నీకు అందరూ ఆచరిస్తాను. నేను ఆ తండ్రి తమ్ముడు పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయం మోరీ తండ్రి పరిచయంతో రెట్టింపు ఆశీర్వాదం చెప్తున్నాను. వెళ్ళిన చేసిన పరిచయం దీవించి విమలరాజు బాబు కూడా త్వరలోనే నేను ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాఫిక్ రావడానికి ప్రమోషన్ రావడం ఇచ్చింది. నేను నీ పనులు ఆచరిస్తున్నాను తండ్రి. గౌరిని కూడా పాతలప్పుడు అనిపించాను. బిడ్డ జర్నీ చేయాలి. బిడ్డ తిరిగి జ్ఞానం వయసులో నీదని మనుషుల వద్దు అనుకుంటుంది ఇచ్చింది. నేను ఆ సారానికి దీవించి ఆశించలేను అతను చిన్న రక్షణ ఇచ్చేది. మీరు మాకు ఇచ్చిన బిడ్డ తండ్రి నేనా నన్ను అమానగా ఆహ్వానిస్తే బిడ్డ తండ్రి నేనా అతనంతా తండ్రి కొంచెం తండ్రి బాధపడ్డా తండ్రి. ఆ బిడ్డకి మీరు స్వస్థని ఇచ్చాను పనులు ఆచరిస్తాను తండ్రి. నేను ఆ కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు దీవిస్తున్నాం తండ్రి. అన్న మల్లడు కొన్ని చెప్పి ఇది వేసినట్టు అది మార్గం సలహా వచ్చేది. నేను ఆ ప్రత్యేకంగా నేను ఇస్రా గారు కూడా చదువులో పట్టుకుని స్వస్థం ప్రకటిస్తున్నాను. రాజుగారు కూడా మంచి జాబులు నడిపించారు. మార్కెట్ గారికి మంచి జాబులు నడిపించుకుని కాల్ చేస్తాను. లక్ష్మి గారు మా మధ్యలో నడిపించారు తండ్రి. కుమార్ కూడా ప్రార్థన పని నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దానికి వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నేను అమెరికాలో గోపాలకం గారి కుటుంబాన్ని కూడా దీవించినాను తండ్రి. నేను ఆ తండ్రి సచ్చినగా జాబ్ కూడా పర్మిట్ అడగకుండా ఇచ్చింది. నాకు కీర్తన కూడా నేను కుటుంబాల్లో ఫీజు ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రవికి నేను 50 లక్షల రూపాయల జీతం ప్రవీణ్ మంచి పర్మనెంట్ జాబ్ ఇచ్చాను తండ్రి. అజయ్ ప్రవీణ్ మాకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు తండ్రి. వారి సర్వీస్ని కూడా దీవించి ఆశిస్తున్నారు. అందరూ 2 సార్లు పైకి వెళ్దాం. నేను ఆ పక్కన సంతోషం దీవించి వారి ఇచ్చిన కూడా తండ్రి నేను తనువు కూడా తండ్రి బాల్యం ఎవరు కనిపెట్టింది. కాబట్టి ఇస్తరికలు రూపికలుగా దీవులతో నింపుతున్నాను తండ్రి. నేను నీకు వందనాలు తెలిసిన అందరూ 2 సార్లు పైకి శారం గారు మనవరాలు నిర్మల గారు కుమార్ తండ్రి. అప్పటికి కూడా మ్యారేజ్ సెటిల్ అయితే నాగిస్తున్న వివాహం జరగవచ్చిన వివాహం కావాల్సిన ధర్మంతా మీకు సమకూర్చుకుని ప్రార్థన చేస్తాను తండ్రి. నేను ఆ తండ్రి నేను ఆ తండ్రి చాలా మంది ప్రయాణాలు వెళ్ళారు తండ్రి. మంచి ప్రయాణాలు దయచేయండి తండ్రి. నేను క్షేమ గృహాలు తీసుకున్నాను. నేను ఆ తండ్రి నన్ను పీసాస్ గారిని ఎదిరించాను తండ్రి. అని మీరు ఆదరించిన దశరథ దియాకి మంచి భవిష్యత్తు నడిపించడం ప్రార్థన చేస్తున్నాను. కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు జీవిస్తున్నాను తండ్రి. నారానికి వందనాలు తెలిసినాం తండ్రి. నారానికి వందనాలు నారాయణ ఇచ్చిన ఆశీర్వాద కొరకు అన్ని దీవెన కొరకు వందనాలు చేస్తాను. ఎందుకంటే ప్రాముఖ్యంగా మీ శరీరం రెట్టింపుపోతున్నాం తండ్రి. రక్తమైన ద్రాక్ష పాలించిపోతున్నాం. సిద్ధపాటుగా జీవితాన్ని బిడ్డలందరికీ దయచేసారు. నా సభ్యుల కుటుంబానికి రాంబాబు గారి కుటుంబానికి రక్షణ దయచుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అప్పలరాజు గారికి మా అక్క తండ్రి బిడ్డ సిద్ధు కూడా నా బిడ్డ బాల్యం డబ్బులు కనిపెట్టి తండ్రి. ఆ బిడ్డ ఫంక్షన్ కూడా తను మంగళవారం జరుగుతుందని చెప్తున్నారు. నేను ఆ ఫంక్షన్ కూడా ఘనంగా జరగడానికి ఆ బిడ్డ కూడా తండ్రి నన్ను ఉన్నత చదువుకోవడానికి స్థితి కుటుంబంగా ఇచ్చాడు. తల్లిదండ్రుల వారి కుటుంబాంతం దీవించి నిశ్చిత అందరూ రక్షణ ఇచ్చాడు. ఆ దేశం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ పట్టణం కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రజలందరూ ముఖ్యంగా ఈ గొప్ప కార్యం జరిగించాడు. ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించి ఆశించాడు. ఏసు నా పట్టడికి వచ్చినాం తండ్రి. ఆమె రక్తమే ఇచ్చాడు. రక్తమే ఇచ్చి నిష్కి సంపూర్ణ కలిగాక ఆమె పర్వతని దేవుని ప్రామ్యం అని కుమారుడు వేసుకృష్ణ ఆదరకర్తన పరిశుద్ధాత్మ తీరని సహవాసం ఇక్కడ కూడిన మానకరాలు సరిపడలందరికీ సకల పరిస్థితులు గీసిన జనం కానీ ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతం సదాకర్తనానికి